కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడిందని, ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు ఇప్పుడు మోక్షం లభిస్తోందని హుజూరాబాద్ నియోజకవర్గ మైనార్టీ సోదరులు తెలిపారు. నిధుల మంజూరు సహకరించినందుకు ప్రణవ్ బాబుకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్ పట్టణంలోని బోర్నపల్లిలో గల షాదీఖానా కమ్యూనిటీ హాలుకు 10 లక్షలు, హుజూరాబాద్ మండలంలోని కందుకుల కమ్యూనిటీ హాలుకు 10 లక్షలు, పెద్దపాపేపల్లి కబ్రిస్తాన్ ప్రహారీ కోడకు 5 లక్షలు, వేణువంక మండలం చల్లూరు గ్రామంలోని హతీర్ఖానాకు 4 లక్షలు, మొత్తం 29 లక్షల విలువైన నిధులను ఎస్డీఎఫ్ ఫండ్ ద్వారా ప్రణవ్ బాబు మంజూరు చేయించారని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రణవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెడుతున్నారని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ కమ్యూనిటీకి సంబంధించి 29 లక్షల రూపాయలు హైదరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. వారు అందులో వీణవంక మండల్కు హసీర్ఖానా 4 లక్షలు, అదేవిధంగా హుజూరాబాద్ సైదాపూర్ రోడ్లో ఉన్నటువంటి షాదీఖానా కొరకు కంపౌండ్ వాళ్ళు ప్రహారీ కూడా గేటు కొరకు 10 లక్షలు, అదేవిధంగా పెద్దపాపేపల్లె గ్రామానికి కబ్రస్థాన్ ప్రహారీ గోడకు 5 లక్షలు, అదేవిధంగా కందుగుల గ్రామానికి కమ్యూనిటీ హాల్ కొరకు 10 లక్షల రూపాయలు, పూర్తిగా 29 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు వారికి హుజూరాబాద్ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఈ ఫంక్షన్ హాల్లో 20 సంవత్సరాల క్రితం టీడీపీ గవర్నమెంట్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక గత మంత్రులను, ఎమ్మెల్యేలను ఈ కమిటీ ప్రెసిడెంట్ ముజాహిద్ భాయ్, సలీం భాయ్ వీళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. వాళ్ళు పరిశీలించిళ్ళు. అప్పుడు మేము అందులో ఉన్నప్పుడు కూడా నేను కూడా 2-3 సార్లు తీసుకొచ్చి ఇక్కడ వారికి చూపెట్టి పూర్తి స్థాయిలో మాకు నిర్మాణం చేయాలని చెప్పి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు ఎప్పుడు వచ్చినా చూసుడు పోవుడు తప్ప ఏ రోజు సుతం గత 10-12 సంవత్సరాలలో ₹1 నిధులు కూడా మంజూరు చేయలేదు. అదే కేవలం ప్రణవ్ బాబు గారు ఇక్కడికి వచ్చి 15-20 రోజులు అవుతుంది. అంతేనా అభిభాయ్? 15-20 రోజుల క్రితం అధ్యక్షులు ప్రణవ్ బాబు గారి దృష్టికి తీసుకపోతే వారు ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో విజిట్ చేసి మొత్తం తిరిగి ఇక్కడ ఏం కావాలి మీకు అంటే, ప్రస్తుతం అయితే మాకు ఇది కబ్జాకు గురి కాకుండా ఒక కాంపౌండ్ గేట్ ఏర్పాటు చేయండి అన్న అని చెప్తే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఎస్డిఎఫ్ కింద 10 లక్షల రూపాయలు వారు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్తో ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మరి వారికి అదేవిధంగా మాకు ఇప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో శిథిలావస్థలో ఉన్నది కనుక కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాక ఇంకా 20 లక్షల రూపాయలు పెట్టుకొని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో హుజూరాబాద్ నియోజకవర్గ ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటారు. ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి కుటుంబానికి సన్నబియ్య పథకం అందుతూ ఉంది. ఎక్కువ 100% మంది ముస్లింలు రేషన్ బియ్యమే తినేవాళ్ళు, అమ్ముకునే వాళ్ళు కాదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో 75-80% మంది వినియోగించుకునే పథకం సన్నబియ్య పథకం. కేంద్ర ప్రభుత్వం ఇయ్యకున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక దేశానికే దిక్సూచిగా ఈ పథకం అమలైంది. పూర్తి స్థాయిలో పథకాలు మేము సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం. ముస్లిం మైనార్టీలను పూర్తి స్థాయిలో ప్రణవ్ బాబు గారిని వెంటే ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రణవ్ బాబు గారి నాయకత్వం, ప్రణవ్ బాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. జై కాంగ్రెస్.